ఏషియా కప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అయితే నిన్న జరిగిన నామమాత్రపు పోరులో పసికున్న ఒమన్ భారత్ను వణికించింది. పాక్పై 67, యూఏఈపై 130 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు వరల్డ్ ఛాంపియన్ భారత్పై మాత్రం అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లోనూ బెంబేలెత్తించడం విశేషం. కాగా ఆరంభంలో కాస్త నిదానంగా ఆడడంతో భారీ స్కోర్ ఛేదనలో ఆ జట్టు వెనుకబడింది. దీంతో చివరకు భారత్ 21 పరుగుల తేడాతో గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56, అభిషేక్ 38, తిలక్ 29 పరుగులతో రాణించారు. ఫైజల్ కలీం, జితేన్లకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. ఆమిర్ కలీం 64, హమద్ మిర్జా 51 పరుగులతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సంజు శాంసన్ నిలిచాడు.